देख रहे हैं मी6 न्यूज। చారిత్రకంగా భౌగోళికంగా అన్ని అర్హతలు ఉన్న చెర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చెర్యాల ప్రధాన రహదారిపై మానవహారాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని చెర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దుల్మిట మండలాలను కలుపుతూ చెర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. చెర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత 8 సంవత్సరాలుగా అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాన్ని రెవెన్యూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్థానిక సంస్థల ఎన్నికలలోపు చెర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అన్ని విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రజలు పాల్గొన్నందుకు వారందరికీ పాల్గొన్న వారందరికీ పేరు పేరున నేను పాదాభివందనం చేస్తున్నాను. రెవెన్యూ డివిజన్ అంశము గత 8 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. అంచెలంచెలుగా అనేక సంవత్సరాలను 8 సంవత్సరాల నుంచి అనేక అంశాల్లో ఎన్నోసార్లు పోరాటం జరిగింది. ఈ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి గతంలో జరిగిన 2023 ఎలక్షన్లో అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. జనగామలో జరిగినటువంటి బహిరంగ సభలో ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారి చేత స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి, జనగామ కాంగ్రెస్ అభ్యర్థి, మేము మా పార్టీ ప్రభుత్వం కనుక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక వస్తే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తాము అని చెప్పేసి ప్రజల మధ్యలో వాగ్దానం చేసి నేడు వారు ఆ వాగ్దానాన్ని మర్చి తుంగలో దొక్కిండ్రు. వారు ఏంటంటే చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రజలు మాకు ఓట్లేయలేదు, మాకు మెజార్టీ తక్కువ వచ్చింది అనే దురుద్దేశంతో మాత్రమే ఈ డివిజన్ కాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఈ అడ్డుకోవడానికి కారణము మరి గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 కొత్త డివిజన్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మన రెవెన్యూ డివిజన్, చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇవ్వడానికి అడ్డంకులు ఏమున్నాయి? కేవలం స్థానిక కాంగ్రెస్ చేర్యాల పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో అఖిల పక్షాల ఆధ్వర్యంలో మానవహారం ఏర్పడి అక్కడి నుంచి గాంధీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. చేర్యాల రెవెన్యూ డివిజన్ పోరాటం గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నది. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి అఖిల పక్షాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ చేర్యాల ప్రాంతం అంటే, రెవెన్యూ డివిజన్ అంటే 2 లక్షల జనాభాకు సంబంధించినటువంటి అంశం. అన్ని అర్హతలు ఉన్నాయి. ఇది పాత నియోజకవర్గం కూడా. మరి చేర్యాల ఈ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఎంపీ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఎన్నికలలో చేర్యాల రెవెన్యూ డివిజన్ నేను గెలవగానే ప్రకటిస్తా అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగామలో బహిరంగ సభలో మాట్లాడుతూ చేర్యాలలో రెవెన్యూ డివిజన్ అవసరం ఉంది, తప్పకుండా అది మేము అధికారంలోకి వస్తే మా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలుగా వస్తున్నది. మేము అడుగుతున్నాం, రేపు రాబోయే కాలంలో మీరు ప్రజలలోకి రావాలంటే